హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నాను, చూద్దాం రండి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని బాండీ పెట్టుకొని తగినంత వరకు నూనె పోసుకొని అందులో తాలింపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఈ విధంగా దోరగా వేయించాలి ఫ్రెండ్స్. వేగిన తర్వాత 6 గ్లాసుల వాటర్ మాత్రం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 6 గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత సాల్ట్ వేసుకొని చక్కగా మరిగిన తర్వాత 1 గ్లాసు బొంబాయి రవ్వ వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కలిపి పెట్టాలి. ఇలా కలిపిన తర్వాత చిక్కగా వచ్చేంత వరకు ఉంచి చిక్కని కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచి ఆఫ్ చేసుకోవాలి. మరీ గట్టి పడితే బాగుండదు ఫ్రెండ్స్. చిక్కని కన్సిస్టెన్సీ ఈ విధంగా చూపిస్తాను చూడండి. ఈ విధంగా వచ్చేంత వరకు స్టవ్ ఆన్లో ఉంచి ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా చివరిగా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, బొంబాయి రవ్వ ఉప్మా. అందులో కొంచెం శనగగుండ్లు, జీడిపప్పు వేసుకుని నేను స్కిప్ చేశాను, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.